ఇప్పుడు అందిన వార్త ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి ఈపీఎఫ్ఓ పెండింగ్ బిల్లులు ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 2 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. మొట్టమొదటి వచ్చేసి ఏదైతే పిఎఫ్ వినియోగదారులకు సంబంధించి సేవలు అనేది అందించింది కేంద్ర ప్రభుత్వం. కొత్త రూల్స్ తీసుకొచ్చింది అనమాట. చాలామంది తెలుసు. అయితే కొత్త ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఎఫ్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ డబ్బులు అనేది మనం ఈజీగా తీసుకునేటువంటి వెసులుబాటు ఆ టెక్నాలజీ కూడా ఉపయోగించుకునే కొత్త పద్ధతులు ప్రవేశపెట్టేందుకు కూడా సిద్ధం చేయడం జరిగిందనమాట. ఇందులో భాగంగా ఏటీఎం అయితే ఉంది కదా, యూపీఐ ద్వారా ఏదైతే పిఎఫ్ ఖాతాలో డబ్బులు తీసుకునేలా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫోన్పే, గూగుల్ పే, అదేవిధంగా ఏటీఎం ద్వారా డబ్బులు కూడా తీసుకోవడానికి నిర్ణయం ప్రకటించి చాలా రోజులైనా ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. దీంతో ఉద్యోగులు ఈ సదుపాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపైన ముహూర్తం ఖరారు చేసింది. అమలులోకి ఎప్పటి నుండి అంటే పిఎఫ్ అకౌంట్ల సొమ్ము ఏటీఎం, యూపీఐ ప్లాట్ఫామ్ సహాయంతో విత్డ్రా చేసుకునే సౌకర్యం 2026 మార్చిలోపు అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ అయితే ప్రకటించారనమాట. ఇక ఈ మేరకు దీనికి సంబంధించి కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నట్లు కూడా తెలియడం జరిగింది. ఎటువంటి డాక్యుమెంట్ చూపించకుండా ఇక నుంచి పిఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లో 75% సొమ్మును విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియడం జరిగింది. డబ్బులు నిమిషాల్లో తీసుకునేందుకు ఏటీఎం, యూపీఐ ద్వారా సౌకర్యం అందుబాటులో తెచ్చే ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు అనమాట. దీనివల్ల చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ ఏంటంటే తెలంగాణ విద్యా పరిషత్ ఇక ముఖ్యంగా మాయారోగం అనే పడకేసిందంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఏం చెప్తున్నారు అంటే ఇక టీవీవీపీ పరిధిలో దవాఖానలో పనిచేసిన వైద్యులు ఇతర సిబ్బందికి నెలల తరబడి ఇక్కడ జీతాలు అనేది అందకపోవడంతో తీవ్ర సమస్యగా మారింది. వైద్య సిబ్బంది హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం, పలు జిల్లాల్లో దవాఖానలో సేవలు ఇక పోస్టుల భర్తీ చేయకపోవడం పాలన అస్తవ్యస్తంగా మారిందని చెప్పేసి ఇక అదేవిధంగా 81 టీవీవీ దవాఖానలో సేవలు నిలిచిపోయాయని చెప్పేసి నిలిచే పరిస్థితి నెలకొన్నాయని చెప్తున్నారు. ఉద్యోగులకు అంటే ఉద్యోగోన్నతులకు కల్పించడంలోనూ 2 ఏళ్లకు పైగా ఆలస్యం కావడంతో ఉద్యోగులు ప్యానల్ ఇయర్స్ కోల్పోవడంతో పాటు ప్రజలకు అందించాల్సిన వైద్య సేవలు జాప్యం జరుగుతుందని చెప్తున్నారు అనమాట. ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు మార్చి ఏదైతే 20 నెలల ఉద్యోగ విరమణ పొందిన ఇప్పటికే 20 నెలలు గడిచిన వారికి రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఫైనల్ ఎన్కాష్మెంట్, జిఐఎస్ ఏదైతే టీజీఎల్ఐ, పిఆర్సీ ఏరియర్స్ సర్వీస్ కాలంలో సరెండర్ చేసిన లీవ్లు డబ్బులు ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించలేదు ఆదరణ వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్లు 63 ఏళ్ల వయసులో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక అనారోగ్య సమస్యలతో ఉన్నారని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని వెంటనే ఈ నెల 24న కలెక్టర్ల ముందు రిలే నిరాహార దీక్ష చేస్తామని నల్గొండ రిటైర్డ్ పెన్షన్ ఏదైతే ఉద్యోగులు ఇందుకు సంబంధించి కొంపది భిక్షపతి అయితే అనడం జరిగిందనమాట. వెంటనే స్పందించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే విధంగా. ఉద్యోగులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే 9 రోజులు సెలవులు అయితే వస్తున్నాయి. అదేంటంటే జనవరి 26, 10వ తేదీన 2వ శనివారం వస్తుంది. అయితే అంటే ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు అధికార సెలవులు అయితే ఉంటుంది. ఆ తర్వాత రోజు ఆదివారం కాబట్టి సాధారణ సెలవు. ఇలా సంక్రాంతి ముందు వరుసగా 2 రోజులు సెలవు అయితే వస్తున్నాయి. జనవరి 12 సోమవారం, మంగళవారం ఇలా ఈ 2 రోజులు సెలవు అనేది లేదు. ఈ 2 రోజులు లీవ్ తీసుకుంటే వరుసగా సంక్రాంతి సెలవులు అయితే వస్తాయి. వరుసగా 9 రోజులు పండుగ అంటే ప్లానింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే డేట్స్ ఏంటి అనేది కూడా మనకు క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనవరి 10 తారీఖున 2వ శనివారం, తర్వాత ఆదివారం అవుతుంది. అలాగే 12, 13 తేదీలో వర్కింగ్ హాలిడే లీవ్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత 14 తారీఖు భోగి అవుతుంది, 15 తారీఖు సంక్రాంతి, 16 తారీఖున కనుమ. ఏపీలోను అధికార తెలంగాణ సెలవులు అయితే ఆప్షన్ అయితే ఉండడం జరిగింది. సో మొత్తం మీద ఈ రకంగా అయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి.